ప్రొడక్షన్ లేదు అమెరికాలో. అలాగే ప్రొడక్టివిటీ లేదు. సర్వీసెస్ సెక్టార్ దెబ్బతింది. అగ్రికల్చర్ సెక్టార్ దెబ్బతింది. కానీ ఎట్లా బతికేస్తుందది అంటే $38 బిలియన్ ట్రిలియన్ డాలర్ల అప్పుతో ఉండి, అలాగే $39 ట్రిలియన్ ఆహ్, జీడీపీతో నడుస్తున్నటువంటిది. అగ్రగామి. ఎందుకని? డాలర్. ప్రపంచంలో అందరూ డాలర్లు వాడటం వల్ల ఆ డాలర్లు ఇష్టం వచ్చినట్టు ముద్రించేసి దాని ద్వారా అది బతికేస్తుంది. ఇప్పుడు క్రమంగా ప్రపంచంలోని అనేక రిజర్వ్ బ్యాంక్స్ డాలర్లని తీసేసి నిదానంగా బంగారం వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇంక్లూడింగ్ మన రిజర్వ్ బ్యాంకుతో సహా. ఈవెన్ మనం కూడా డాలర్లని అమ్మేస్తున్నాం. ఈ మొత్తానికి కారణం ఏంది? బ్రిక్స్. ఆ బ్రిక్స్‌లో చైనా డీడాలరైజేషన్ దిశగా ప్రపోజల్స్ చేసింది. బ్రిక్స్ కరెన్సీ అయితే ముందుకు తీసుకెళ్ళలేకపోయింది కానీ డీడాలరైజేషన్ వైపు అయితే వెళ్ళింది. ఇప్పుడు టోటల్‌గా వచ్చేటప్పటికి $51 బిలియన్ సొమ్ముల్ని చైనీస్ ఫర్మ్స్ అమెరికన్ డాలర్స్‌ని అమ్మేస్తున్నాయి. అంటే డాలర్స్‌ని అట్టిపెట్టుకోవట్ల. అమ్మేసి బంగారం వైపుకి టర్న్ చేసుకుంటున్నారు.